హరిహర వీరబల్లు సినిమాలో ముస్లింలను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయన్న దుష్ప్రచారంపై ముస్లిం సోదరులు స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ట్రోల్స్ పై ముస్లిం సోదరులు మత పెద్దలు మాట్లాడారు. తిరుపతిలో హరిహర వీరమల్లు చిత్రాన్ని వీక్షించినటువంటి ముస్లిం సోదరులు సినిమాలో ముస్లింలను ఎక్కడా కించపరచలేదన్నారు. ఇక ముస్లిం సమాజానికి కించపరిచారంటూ ఏ ముస్లిం ఇంతవరకు బయటకు వచ్చి చెప్పలేదని అన్నారు. సినిమాలకు రాజకీయాలకు ముడిపెట్టవద్దనన్నారు. ఇక ముస్లిం పెద్దలతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమాలో ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రైల్ చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ముస్లిమ్స్ వర్గం కూడా నవాబు ప్రాధాన్యత ఎంత ఉంది ఏమనేది సినిమా వాళ్ళే చూశారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ నవాబు ప్రాధాన్యత ఏ విధంగా ఉంది ఏంటి? కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు, అది ఎంతవరకు నిజమని భావించాలి? అన్న, సినిమా అయితే చూసాము. మన సోషల్ మీడియాలో వచ్చినట్లయితే ముస్లిమ్స్ మీద వ్యతిరేకంగా ఉంది, ఇలా ఏమీ లేదు. సినిమాలో ముస్లిమ్స్ని సపోర్ట్ చేసినట్లు కూడా చాలా సీన్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడడం లేదు. ఇది జస్ట్ మనకు ఈ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఇలా చేస్తుంటారు అంతే ఏమో. కానీ సినిమాలో అయితే మేము చూసిన ప్రకారం అయితే సినిమాలో ఏమాత్రం ముస్లిమ్స్ని కించపరిచే విధంగా అయితే లేదు. అందులోనే హిందువులకి సపోర్ట్ చేసినట్లుంది, ముస్లిమ్స్కి సపోర్ట్ చేసినట్లుంది. ఈ సినిమా అనేది ఒక చరిత్ర చెప్తుంది. సో ఈ చరిత్ర మనకు ఆల్రెడీ ఎక్కడ ఇంటర్నెట్లో చూసినా, ఎక్కడ మనం చదువుకునే పుస్తకాల్లో చూసినా ఏ విధంగా రాజులు పరిపాలించారు ఇవన్నీ ఉన్నాయి. సో దీంట్లో మాత్రం ప్రత్యేకంగా వచ్చి ముస్లింని కించపరిచినట్టు మాట్లాడినట్లయితే ఏ విధంగా అయితే లేదు, మాకైతే అలా అనిపించలేదన్న. ఓకే, మీరు చెప్పండి, ఇవాళ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న దాన్ని బట్టి ఎలా భావించాలి? ఒకటి అన్న, పవన్ కళ్యాణ్ గారు అంటే వైసీపీ కేడర్కి ఒంటి నిండా ద్వేషం నింపుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ దొరికితే ఎక్కడ తగ్గియాలి అని చూస్తున్నారు తప్ప ఆయన ఆకాశం లాంటోడు అన్న. పవన్ కళ్యాణ్ గారు ఆకాశం లాంటోడు కాబట్టి ఆయన ఎప్పుడు ఆ హైట్స్లోనే ఉంటారు, ఆయన ఎవరు తగ్గించలేరు. అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో మూవీలో మేము చూస్తే కనుక దాదాపు 7 నుండి 8 సీన్స్లో ముస్లిమ్స్ని మంచిగా చూపించే రెఫరెన్సెస్ ఉన్నాయి. ముస్లిమ్స్ పిల్లల్ని కాపాడడం కావచ్చు, ముస్లిమ్స్ ఒక రాజు కులీ కుతుబ్ షా అనుచరుడు లాస్ట్లో ఆందీ సీన్ ఏదైతే ఉందో, తుఫాన్ వచ్చే సీను, అక్కడ కింద పడిపోతే పవన్ కళ్యాణ్ గారు కాపాడే సీన్ కావచ్చు. దాని తర్వాత సీతారాముల వారి కళ్యాణానికి తలంబ్రాలు మీరు పంపిస్తారు అని ఆ సీన్స్ అవన్నీ కూడా ఏదైతే ముస్లిమ్స్ పట్ల మంచిగా చూపాలో అవన్నీ చూపించారన్న. వైసీపీ బాయ్కాట్ అంటున్నారు, అదంత సీన్ లేదన్న. ఓకే, మీరు చెప్పండి, ఇవాళ అంటే ఒక వర్గాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, అది ఎంతవరకు సబబు? అయితే ఇవాళ మీరు సినిమా చూసే వచ్చారు, మీరు ఎలా భావిస్తున్నారు? నిజంగా వాళ్ళు ట్రోల్ చేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? అట్లాంటివి ఏమీ లేవు. మూవీలాగా చూస్తేనే బాగుంటుంది అనుకొని నేను అనుకుంటున్నాను. దీంట్లో ముస్లిమ్స్ కించపరిచే విధానం ఏమీ లేదు అని నా ఇది. అంటే ప్రధానంగా చారిత్రాత్మకమైనటువంటి అంశం కాబట్టి అంశానికి అనుగుణంగానే సినిమాను తీశారే తప్ప ఎలాంటి వర్గాన్ని కానీ ముస్లిం ఒక కించపరిచేలా లేదని చెప్పేసి ప్రస్తావిస్తున్నారు. అన్ని వర్గాల వారు ఈ సినిమాని వీక్షించేలా ఉందని చెప్పేసి ప్రస్తావిస్తున్నారు. ముస్లిం సోదరులంతా కూడా ప్రస్తావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి, ప్రైమ్ 9, తిరుపతి.